చెలి, సఖి సినిమాలతో వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్తో మాధవన్ పేరు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మార్మోగింది. ఈ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవడంతో ఇక్కడి ఆడియన్స్లో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు మాధవన్. లవర్ బాయ్గా సినిమాలు చేస్తూ వచ్చిన మాధవన్, సుధా కొంగర డైరెక్షన్లో వచ్చిన ఇరువుద్దు సూత్ర, తెలుగులో గురువుగా రీమేక్ అయిన ఈ సినిమాతో ఛాలెంజింగ్ రోల్స్తో మెప్పించారు. ఆ తర్వాత తానే డైరెక్ట్ చేస్తూ నటించిన రాకెట్రీ ద నంబియార్ ఎఫెక్ట్ సినిమాతో తనలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన మాధవన్, మహేష్ రాజమౌళి సినిమాలో మరోసారి ఏజ్డ్ రోల్లో కనిపించబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. మహేష్ రాజమౌళి సినిమా నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ రాకపోయినా క్రేజీ న్యూస్ తో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఈ సినిమాలో మాధవన్ కీ రోల్ చేస్తున్నారని, అది కూడా మహేష్ బాబుకు ఫాదర్ గా మాధవన్ కనిపిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ రోల్ కోసం గతంలో నానా పటేకర్, విక్రమ్ ని అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ రాజమౌళి. కానీ వారు రిజెక్ట్ చేయడంతో చివరిగా ఆ రోల్కి మాధవన్ కరెక్ట్ అని భావించిన రాజమౌళి ఆయన్ను ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. మహేష్ రాజమౌళి ప్రాజెక్టుతో పాటు ప్రెజెంట్ మాధవన్ చేతిలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రణ్వీర్ సింగ్ లేటెస్ట్ మూవీ ధురంధర్లో కీ రోల్ చేస్తున్నారు మాధవన్. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇంటెన్సివ్ లుక్లో కనిపిస్తున్నారు మాధవన్. ఈ సినిమాతో పాటు 55 ఇయర్స్ ఏజ్లో ఆప్ జైసా కోయి నయి అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు మాధవన్. ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ రోల్స్ తో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు మాధవన్.